राजनाथनो सिद्धायमन समर्पयामि हर नमो पार्वतीपते हर हर महादेव हर ఇక్కడ వచ్చిన భక్తులకి అందరికీ కూడా సౌకర్యం కానీ అన్నీ కానీ వచ్చాయి. ఈ అమ్మవారు వెలిసి 101 సంవత్సరం అయింది. అప్పటి నుంచి కూడా మేమే ఉంటాను ఏరియాలు మనమే ఉంటాం ఎస్టేలే ఉంటాం. వాళ్ళు కూడా ఇది చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటే మన నా టైప్ కూడా అభివృద్ధి చేస్తుంది, మమ్మల్ని సహకరిస్తుంది. దాన్ని కూడా సహకరించుకుంటాం, మేము కూడా వాళ్ళు కూడా సహకరించుకుంటాం. మేము నడుస్తున్నాం. ఆ నడకను బట్టి వచ్చిన భక్తులకు కూడా మేము అన్ని కార్యక్రమాలు శుభ్రంగా చేసుకుంటున్నాం. మేము ఇక్కడ వచ్చిన భక్తులకు నమ్మకం కలిగింది కాబట్టి ఇక్కడ చాలామంది భక్తులు వస్తున్నారు, వచ్చి చేసుకుంటున్నారు. వాళ్ళకి శుభయం కలుగుతుంది. అన్ని వివరంగా చెప్తున్నాం, అన్ని వివరంగా చేసుకుంటున్నారు. వాళ్ళ అంతా చేసుకున్నాం. మా యాత్ర పోసుకుంటున్నారు, ఇక్కడ వంటలు చేసుకున్నారు, వండుకోవడం సౌకర్యం, నీళ్ళ సౌకర్యం, అన్ని సౌకర్యం చేస్తున్నాం. ఇప్పుడు అమ్మవారిని పోల్చుకున్నట్లయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయండి. భక్తులు నెరవేరుతున్నది, కోరికలు నెరవేరుతుంది. అన్నీ కూడా ఇక్కడ సౌకర్యం జరుగుతుంది కాబట్టి ఈ భద్రత్వం జరుగుతుంది ఇక్కడ. అది అంతేనండి. ఇది రాజులు అంటారు కదా, ఏ రాజుల కాలం నుంచి అండి ఇది? రాజు గారు అంటే అది రెడ్డి రాజుల కాలం నుంచి జరుగుతుంది. ఇది గత మా చిన్నతనంలో ఈ సాయిబులకి మనకి ఎంత వచ్చిన పరదో చేశారండి. మళ్ళీ 4 ఊళ్ళు కలిపి వీళ్ళందరూ కలిపి మా ఎస్ఐలందరూ కలిపి ఈ రాజు ఉండేది కూడా అదంతా చెప్పండి కట్టేసారు. ఇక్కడ కట్టి మళ్ళీ నిలబెట్టుకొని యాప్ చెట్టు కింద పెట్టారు అమ్మవారిని. యాప్ చెట్టు కింద పెట్టి అప్పుడు మా తాతలు వాళ్ళు యాప్ చెట్టు కింద పెట్టారంట. మా తాతలు అయిపోయిన తర్వాత మా నాన్న అయిపోయిన మా తరం వచ్చింది. మా తరం కానుకొని ఇప్పుడు గుడి అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి చేసాం మేము. అంటే మీ పూర్వీకుల కాడ నుంచి ఉంటుంది ఈ అమ్మవారి దేవాలయం కదండి. ఆంధ్ర కాడ నుంచి కూడా ఉంటుందండి. ఇది ఆంధ్ర కాడ నుంచే నాన్న కాడ నుంచి మేము వచ్చాం. అది ఏజెన్సీలో ఆరాధ దేవత బాగా ఇది కోరికలు ఏ కోరికలైనా నెరవేర్చి చేతి కనుక ఈ తల్లి అంటే అందరు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఇతర రాష్ట్రాలు కూడా వస్తున్నాయండి. తమిళనాడు కూడా నుంచి వస్తున్నారు. తమిళనాడు, హైదరాబాద్ అనగా విజయవాడ అనగా విజయవాడ కూడా వస్తున్నారు. విజయవాడ కూడా నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు ఇక్కడికి వచ్చారని నేను అడిగానండి. అడిగితే వాళ్ళు అన్నారు కదా, ఏమంటే పూర్వం ఇక్కడ తెలిసింది దేవదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఆ ఇన్ఫర్మేషన్ కోసం మేము వచ్చేసి ఇక్కడ బట్టలు పెట్టుకోవడం, నైవేద్యం అమ్మవారు ఇక్కడికి వచ్చి వెలిచారని నైవేద్యం పెట్టుకోవడం వాళ్ళే చెప్పారు. మాకు కూడా వాళ్ళే చెప్పారు. ఇప్పుడు మా తాతలు చెప్పారు, వాళ్ళు చెప్పారు. మా తాతలు చెప్పిన మాటలే వాళ్ళు చెప్పారు అని ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇది ఇంకా అభివృద్ధి చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత మేము ఎలాగే చేసుకుంటాము. ఇప్పుడు మా తరం వచ్చిందండి, మా చిన్న తరం వచ్చిందండి. మా చిన్న తరంలో గుడి కట్టడం ఇంకా జరిగింది. చైర్మన్ గారు చెప్పారు నేను జరిగిందండి. అది చెప్పుకున్నాం. కొత్తలో కూడా నమ్మకం కలిగిందండి. నమ్మకం వల్ల ఇక్కడ జనం బాగా వస్తున్నారు, చేసుకుంటున్నారు.
ఈ కొలను చాలా పవిత్రమైందని ఇక్కడ స్నానాలు చేసి తమ కోరికలు చెప్పుకున్నట్లయితే అమ్మగారు దయతో నెరవేరుతారని ఒక నమ్మకం.